వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ త్రిబుల్ న్యూస్. మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల గ్రామానికి చెందిన పోలుమల్ల నివాసులు పాల్వాయి పరిపూర్ణ భర్త పరశురాములు మాదిగ మరియు ఉమ్మడి భాగ్యమ్మ భర్త వీరస్వామి మాదిగ గత 50 సంవత్సరాల నుండి కూలీ నాలి చేస్తూ బతుకుతున్న సమయంలో నా భూమి సర్వే నెంబర్ 469లో భూమిని లాక్కోవడానికి ఒక డోజర్ ఒక ట్రాక్టర్ తీసుకువచ్చి నా భూమిని దున్నుతున్న క్రమంలో నేను అనగా ఇమ్మడి భాగ్యమ్మ భర్త వీరస్వామి అడ్డుపడడంతో తునికి సోములు లింగయ్య మల్లయ్య నజలక్ష్మమ్మ పద్మ స్వరాజ్యం సైదమ్మ ఆకుల రాజు కొండ సురేష్ వీళ్ళంతా నా మీద పడి కొట్టి విచక్షణ రహితంగా కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కలెక్టర్ సార్ను వేడుకుంటున్నాను. నేను పొలంకా పనికాంచి నేను వెళ్ళిన ఆడికి డాక్టర్ కాడి సపరేట్ వెళ్తారు దుంతూరు ఎందుకు దుంతూరు ఇది 60 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటాను పొలం దుంటారా నేను అడ్డం పోతే ఫలాన్ని తునికి సోమయ్య తునికి మల్లయ్య తునికి సీను తునికి లింగయ్య తునికి మధు భార్గవు ఆడళ్ళు తునికి లచ్చమ్మ తునికి పద్మ తునికి సైదమ్మ తునికి సరస్వతి నన్ను ఎగబడి అడ్డం పోయినందుకు నన్ను స్వరాజ్య అడ్డం పోయినందుకు ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టి పడేసిరాడ. ఎందుకంటే స్టేషన్లో కేసు ఉన్నది, గతంలో కేసు ఉన్నది, మీరు దున్నకండి, నేను పోయి ఇట్లా ఆపినందుకు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేసిర్రు. మా ఈ పొలమే మా ఇష్టం, నువ్వెవరే వచ్చి నన్ను కొట్టడానికి కానీ నన్ను ఇష్టం వచ్చినట్టు చేసిర్రు. ఇదే ఎస్ఐ కాడికి పోయినావు, ఆ కలెక్టర్ కాడికి పోయినావు, అందరి కాడికి పోయి తిరిగి ఎస్ఐ పట్టించుకోలేదు. లాస్ట్కి తుంగతుర్తి ఎస్ఐ కాడికి వచ్చినాం, సిఐ కాడికి. దయచేసి ఇప్పటికైనా మా మీద చర్య తీసుకొని వాళ్ళని ఏం శిక్షిస్తారో ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలి. నమస్కారాలు. మరి పోల్మల్ల భర్త పేరు వీరస్వాములు, నా పేరు భాగ్యమ్మ. మా అత్త మా మామ 60 ఏళ్ళ నుంచి చేస్తుర్రు. పొలం 2 ఎకరాలు 469 సర్వే నెంబరు. ఇప్పుడు మా 5-6 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. పొలం మా అత్త మామ కానీ చేస్తూనే ఉన్నాం. ప్రతి 2 ఏళ్ళ నుంచి బోర్ వేసుకొని పొలం చేసుకుంటాను. పొలం చేసుకున్నాక గౌన్లలో వచ్చి మోటార్లు బిక్కపోయారు, సాటాలు బిక్కపోయారు. ఆయన కూడా స్టేషన్కి పోయినాం, ఎస్ఐ కాడికి పోయినాం, ఆయన పట్టించుకోలేదు, తిరుగుతూనే ఉన్నాం. లాస్ట్కు తుంగతుర్తి సిఐ కాడికి వచ్చినాం. సిఐకి అన్ని ఫైళ్ళు ఇచ్చినాం, చేస్తా అన్నాడు.